हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం ఈ వీడియోలో అపన అనే శబ్దం యొక్క మీనింగ్, కొన్ని వాక్యాలు కూడా నేర్చుకుందాము. అపన అంటే తన, తనది, తన యొక్క. దీనిని మనం తెలుగులో నేను నా పని చేస్తున్నాను, మేము మా పని చేస్తున్నాము, మీరు మీ పని చెయ్యండి, అతను తన పని చేస్తున్నాడు, ఆమె తన పని చేస్తుంది, రాముడు తన పని చేస్తున్నాడు, నువ్వు నీ పని చెయ్యి. ఇలా నేను నా, మేము మా, మీరు మీ, అతను తన, ఆమె తన, ఇలా తెలుగులో ఎలా అయితే చెప్తామో అలా హిందీలో చెప్పడానికి మనం అపనా అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. ఈ అపన అనే శబ్దం ఇక్కడ చూడండి, అపన తరువాత వచ్చేటువంటి శబ్దాన్ని బట్టి దీని యొక్క రూపం మారిపోతుంది. అపనా ఘర్, ఘర్ మెస్కులైన్ పుల్లింగ శబ్దం కాబట్టి అపనా. కితాబ్, కితాబ్ స్త్రీలింగ శబ్దము కాబట్టి అపనీ. ఖిలౌనే, ఖిలౌనే పుల్లింగ బహువచనం కాబట్టి అపనే. ఇక్కడ కర్తను బట్టి ఈ పదం మారదు. నెక్స్ట్ వచ్చేటువంటి నామవాచక శబ్దాన్ని బట్టి దీని యొక్క రూపం మారుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను కూడా చూద్దాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇది నా స్వంత ఇల్లు. యహ, ఇది మేరా నా అప్నా ఘర్ హై. అప్నా ఘర్ హై సొంత ఇల్లు. అతను తన పని పూర్తి చేశాడు. చేశాడు అంటే ఇది భూత్ కాల్లో ఉంది. ఉస్నే అపనా కామ్ పూరా కియా. అతను తన పని పూర్తి చేశాడు. ఉస్నే అపనా కామ్ పూరా కియా. సీత తన పుస్తకం పోగొట్టుకుంది. ఇది కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉంది, అంటే కర్తకి నే వచ్చింది. సీతాని అపనీ కితాబ్, తన పుస్తకం ఖోది. సీత తన పుస్తకం పోగొట్టుకుంది. సీతాని అపనీ కితాబ్ ఖోది. మేము మా దేశాన్ని ప్రేమిస్తాము. హమ్ अपने देश से प्यार करते हैं. हम अपने देश से, अपने देश, దేశ తరువాత సే రావడం వలన దేశ సింగులర్ అయినప్పటికీ కూడా అపనే పెట్టాలి. హమ్ అపనే దేశ సే ప్యార్ కర్తే హై. నాతో పాటు వారలు చెప్పండి. పిల్లలు తమ బొమ్మలు పెట్టారు. పెట్టారు గతం భూత్కాల్లో ఉంది. बच्चों ने अपने खिलौने रख दिए. अपने खिलौने. నేను నా తల్లిని చాలా ప్రేమిస్తాను. मैं अपनी माँ, నేను నా తల్లిని, मैं अपनी माँ से
बहुत प्यार करता हूँ। राम తన స్నేహితుడిని పిలిచాడు. राम ने अपने दोस्त को बुलाया. राम ने अपने दोस्त को बुलाया. అతను తన పేరు చెప్పాడు. उसने बताया. అతను చెప్పాడు. उसने अपना नाम बताया. అతను తన పేరు చెప్పాడు. उसने अपना नाम बताया. నువ్వు నీ తప్పు అంగీకరించు. तुम अपनी गलती मानो. మేము మా శ్రమపై నమ్మకం పెట్టుకుంటాము. हम अपनी मेहनत पर भरोसा करते हैं. हम अपनी मेहनत पर भरोसा करते हैं. నాతో పాటు వారలు చెప్పండి. ప్రతివాడు తన జీవితాన్ని గడుపుతాడు. ప్రతివాడు హర్ కోయి అంటే ప్రతి ఒక్కరూ. అపనా జీవన్ తన జీవనాన్ని యా జీవితాన్ని జీతా హై. అతను తన కారు నడుపుతున్నాడు. వహ అపనీ గాడి చలాతా హై. అపనీ గాడి తన కారు. వహ అపనీ గాడి చలాతా హై. సీత తన స్నేహితురాలికి లేఖ రాసింది. सीता ने अपनी सहेली को पत्र लिखा. सीता ने अपनी सहेली को पत्र लिखा. నేను నా పుస్తకం వెతుకుతున్నాను. मैं अपनी किताब ढूंढ रहा हूँ. मैं अपनी किताब ढूंढ रहा हूँ. अपनी किताब. అందరూ తమ కర్తవ్యాన్ని చేయాలి. सबको अपना कर्तव्य निभाना चाहिए. అతను తన తప్పు సరిచేసుకున్నాడు. उसने अपनी गलती सुधारी. उसने अपनी गलती सुधारी. ఆమె తన అక్కతో వెళ్ళింది. वह अपनी बहन के साथ गई. అక్కతో అన్నప్పుడు अपनी दीदी के साथ गई. अपनी दीदी अपनी बहन. మనం మన గురువులను గౌరవించాలి. हमें अपने शिक्षकों का आदर करना चाहिए. हमें अपने शिक्षकों का आदर करना चाहिए. పిల్లలు తమ బట్టలు ఉతికారు. बच्चों ने अपने कपड़े धोए. अपने कपड़े తమ బట్టలు. అతను తన తండ్రి మాట విన్నాడు. उसने अपने पिता की बात मानी. उसने अपने पिता की बात मानी. నేను నా హోంవర్క్ చేస్తున్నాను. मैं अपना होमवर्क कर रहा हूँ. అదే గర్ల్ చెప్పాలి అనుకుంటే मैं अपना होमवर्क कर रही हूँ. రాము తన చెల్లికి బహుమతి ఇచ్చాడు. राम ने अपनी बहन को उपहार दिया.
మన సమయాన్ని వృధా చేయకూడదు. हमें अपना समय बर्बाद नहीं करना चाहिए. మనము మన సమయాన్ని हमें अपना समय. సీత తన గది శుభ్రం చేసింది. सीता ने अपना कमरा साफ किया. अपना कमरा. అందరూ తమ తమ స్థానంలో కూర్చున్నారు. తమ తమ 2 times వచ్చింది కాబట్టి सब अपने अपने स्थान पर बैठ गए. అతను తన మొబైల్ మర్చిపోయాడు. वह अपना मोबाइल भूल गया. अपना मोबाइल भूल गया. నేను నా వాగ్దానం నెరవేర్చాను. मैंने अपना वादा निभाया. मैंने अपना वादा निभाया. అతను తన పనిలో బిజీగా ఉన్నాడు. అతను తన పని. वह अपने काम में व्यस्त है. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను నా తప్పు అంగీకరిస్తున్నాను. मैं अपनी गलती मानता हूँ. నేను నా తప్పు. मैं अपनी गलती. వారు తమ తల్లిదండ్రులతో ఉంటారు. వారు తమ తల్లిదండ్రులతో. वे अपने माता पिता के साथ रहते हैं. अपने माता पिता. సీత తన స్నేహితురాలితో మాట్లాడుతుంది. సీత अपनी सहेली से बात कर रही है. అతను తన డైరీ పోగొట్టుకున్నాడు. उसने अपनी डायरी खो दी. ప్రతివాడు తన అదృష్టాన్ని తానే నిర్మించుకుంటాడు. हर इंसान अपनी किस्मत खुद बनाता है. నేను నా బూట్లు శుభ్రం చేశాను. मैंने अपने जूते साफ किए. బూట్లు ప్లూరల్ ఫామ్. నువ్వు నీ జుట్టు కత్తిరించుకో. तुम अपने बाल कटवा लो. రామ్ తన చదువుపై దృష్టి పెడుతున్నాడు. రామ్ अपनी पढ़ाई पर ध्यान दे रहा है. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయండి. సీత తన స్నేహితురాలితో ఆడుతుంది. సీత अपनी सहेली के साथ तो खेल रही है. మేము మన విజయంపై సంతోషంగా ఉన్నాము. हम अपनी जीत पर खुश हैं. हम अपनी जीत पर खुश हैं. అతను తన సమస్య చెప్పాడు. उसने अपनी समस्या बताई. నేను నా గదిలో నిద్రిస్తున్నాను. मैं अपने कमरे में सो रहा हूँ. వారు తమ బట్టలు మార్చుకున్నారు. उन्होंने अपने कपड़े बदले. ఆమె తన తల్లికి సహాయం చేస్తుంది. वह अपनी माँ की मदद करती है. अपनी माँ. నేను నా కారు నడుపుతాను. मैं अपनी गाड़ी खुद चलाता हूँ. खुद అనే దానికి మళ్ళీ నేనే అని చెప్పొచ్చు.
అతను తన గురువుని ప్రశ్నించాడు. उसने अपने शिक्षक से सवाल पूछा. మనం మన సంస్కృతిపై గర్వపడతాము. हम अपनी संस्कृति पर गर्व करते हैं. సీత తన జుట్టు కట్టుకుంది. సీతాని अपने बाल बांधे. అందరూ తమ తమ అభిప్రాయం చెప్పారు. सबने अपनी अपनी राय दी. రాయ్ అంటే అభిప్రాయము, ఫీమేల్ వర్డ్, ఫెమినైన్ వర్డ్. నాకు నా పుస్తకాలు వెతకాలి. मुझे अपनी किताबें ढूंढनी हैं. నేను నా పుస్తకాలు. అతను తన పరిచయం చెప్పాడు. उसने अपना परिचय दिया. उसने अपना परिचय दिया. ప్రతివాడు తన ఆలోచన కలిగి ఉంటాడు. हर कोई अपनी सोच रखता है. ఓకే, ఇలా మనం అప్పనా అనే శబ్దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. థ్యాంక్ యూ సో మచ్.